ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదన్నా అన్నా, ఎవరైనా ఏదన్నా మనకు కించపరిచినా, ఏ బాధ అయినా మనకి ఎదురైనా దేవుడి దగ్గరికి పోయే ఆడండి. ఆ బాధ నుంచి ఎలా బయటకు వచ్చేయాలని కొత్త ప్రయత్నాలు చేయకండి. చాలా మంది చేస్తారు, బాధ ఎక్కువైపోయిందిరా, తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయండి అంటే సాయంత్రం అలా వచ్చే చీకట్లోకి అన్నాడంట. అందరూ మన దగ్గర మంత్రం అన్నాడు. చాలా మంది తాగుబోతులు ఎందుకు అవుతారు చెప్పండి? బాధలు తట్టుకోలేక. చాలా మంది తిరుగుబోతులు ఎందుకు అవుతారు చెప్పండి? బాధలు తట్టుకోలేక. నేను అంటానండి, శాతగాని సన్నాసులు కనుక ఈ మాట కసి రావాలని అంటున్నాను. అంటే శ్రమను ఎదుర్కోలేక తాగేస్తావా? శ్రమను ఎదుర్కోలేక ఎవరో గుర్తు ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటావా? శ్రమను ఎదుర్కోలేక ఏదో ఒక చీకట్లోకి దూకుతావా? శ్రమ ఎదుర్కోలేక భయంకరమైన సుఖవేదలు తెచ్చుకుని మీదేసుకుంటా? శ్రమను ఎదుర్కోలేకపోతే నువ్వేం మనిషివి? మనుషులకే శ్రమలు వస్తాయి, మనుషులకే కష్టాలు వస్తాయి, మనుషులకే వస్తాయి.